కనుక ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులున్నారు. 7 వేటకెళ్ళి 7 చేపల్ని వేటాడారు. ఏమైందిరా? చేపల్ని వేటాడేంటి బాబాయ్? వలేసి పడతారు గాని. సరేలేరా, వలేసే పట్టారు. కూర్చో. అదేమిటో బాబాయ్, నాకంతా గజిబిజిగా ఉంది. రాజు కొడుకులంటావు, చేపల్ని పట్టారంటావు. అసలు ఇంటికి వాళ్ళు రాజు కొడుకులేనా? కాదు, చేపలు పట్టేవాళ్ళు. ఒరే బాబు, ఈ కథ నా కథ కాదు. మా తాత నాకు చెప్పాడు, నేను నీకు చెప్తున్నా. మేము వింటున్నాం, చెప్పు. రవి, లీలా, నాన్నగారు వచ్చేసరికి ఆలస్యం అవుతున్నావు. రండి ఫోన్ చేద్దరు గాని. నువ్వు ఉండమ్మా. ఊరి వేసవా? చెప్పు బాబాయ్. ఆ రాజకుమారులు ఆ 7 చేపల్ని ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదని అడిగితే గడ్డిమో పడ్డ వచ్చింది, అందుకే ఎండలేదు అంది. మళ్ళీ ఏమొచ్చిందిరా? ఈ కథ నమ్మమంటావా? ఏ లేకపోతే చేపలు మాట్లాడటం ఏంటి బాబాయ్? నవాబు, ఇప్పుడు మనం ఎంత ఎత్తులో ఉన్నాం? 3 మెట్లు ఎక్కామండి. 3ఏనా? ఇదిగా సాయిబు, మళ్ళీ 3వ మెట్టు వెళ్ళాలంటే మాడు బాధ కొట్టాను. దొంగ సచ్చినాడు. ఇది 7వది. ఇక మంగళమే. నాన్నగారు, టెన్నిస్ పోటీల్లో నేను ఛాంపియన్ గా వచ్చాను నాన్నగారు. ఈ వేళ ఎంత పర్వతం. చాలా కంగ్రాచులేషన్స్ రా అబ్బాయి. ఈ వేళ ఎంత పర్వతం, ఎంత ఆనందించరా. ఆనందంగా ఉంది బాబు. ఇస్మాయిలు, హ్యాపీ 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 ఇస్మాయిల్, హ్యాపీ హ్యాపీ. ఆగండి అమ్మాయి వచ్చేసింది. నాన్నగారు, ఇదేమైనా పద్ధతిగా ఉందా? ఓసారి హ్యాపీస్ అని, ఒకసారి వరీస్ అని. ఏమిటిది? అదేం కాదమ్మా, హ్యాపీసు కాదు, వర్రీసు కాదు, వీక్నెస్. సరే సరే, భోజనం రెడీగా ఉంది, పదండి. నువ్వు పద. పద. ఏమిటమ్మా? ఏంటి? బజ్జమ్మా, బజ్జు బజ్జు.
సుజాత నిద్రలో ఏమిటా కేకలు తిరిగి పడుకో. ఈ అమ్మాయి వస్తున్నాడు. ఈ అమ్మాయి ఇస్మాయిల్ అన్నయ్య తాగి చెడిపోతుంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఎలా చెప్పండి? అదే ఆలోచిస్తున్నాను. మజ్జిగున్నాయా? ఉన్నాయి. మందేసుకోగాలే సూర్యుడు చంద్రుడు బసగేసిపోయారు రా రామాలయం వచ్చేసి తప్ప తాగి అర్ధరాత్రి దాకా బజార్ల వెంట బలాదూరు తిరిగి దొంగలాగా ఇప్పుడు చేరేవన్నమాట ఇంటికి. ఏంటి ఏం మాట్లాడదేమయా? ఏమయ్యా, ప్రతిరోజు తాగి అర్ధరాత్రి దాకా లిల్లాయి పదాలు పాడుతూ తిరుగుతుంటే బజార్లో నీ పరువు ఏమవుతుందో తెలుసా? కనీసం నీ ఆరోగ్యం గురించి ఆలోచించావా? ఉద్ధరించావు కానీ మధ్య తాగు. ఇదిగో నీకిదే చెబుతున్నా, ఈ మజ్జిగ తాగకపోతే నీకు నాకు గొడవ అయిపోతుంది. తాగను. అంతేనా? అంతే. కాదంటే చెప్పు, రోడ్డు మీదకి వెళ్ళి పడుకుంటా. ఇస్మాయిల్, మీరు ఊరుకోండి. అన్నయ్య, నువ్వు మజ్జిగ తాగొద్దు, రోడ్డు మీదకి వెళ్ళొద్దు, ఇక్కడే పడుకో. ఇస్మాయిల్, నీ బ్రతికింతే.